తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలం. ఇక్కడ అపీత కుచాంబ సమేతుడై స్వయంభూగా వెలిసిన అరుణాచలేశ్వరుణ్ణి ఎంతోమంది భక్తులు దర్శించుకుంటారు. అక్కడ భగవాన్ రమణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకొని ఆయన చూపిన బాటలో పయనిస్తూ మోక్ష సాధనకు కృషి చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. జీవితంలో ఒక్కసారైనా తిరువణ్ణామలై వెళ్లి గిరి ప్రదక్షిణ చెయ్యాలని తపిస్తున్నవారు ఎందరో. అటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని తలపించేలా ఆంధ్ర అరుణాచలంగా భాసిల్లుతోంది ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని శ్రీరమణ సేవాశ్రమం. ఇది ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతూ స్వామి రామానంద స్వామివారి ఆధ్వర్యంలో 3 దశాబ్దాలుగా అనేక మందిని ఆధ్యాత్మిక పదంలో నడిపిస్తోంది. రమణ మహర్షి మార్గంలో పయనిస్తూ సంఘహిత కార్యక్రమాలు చేపడుతోంది. సత్సంగం, సేవ అనే 2 సాధనాలతో మానవ సంబంధాలను బలోపేతం చేసేందుకు త్రికరణ శుద్ధిగా నిరంతర కృషి చేస్తోంది. రాచపల్లికి చెందిన కవల బ్రహ్మచారులు రమణానంద, లక్ష్మణానందలు ఆధ్యాత్మిక సాధన చేస్తున్న క్రమంలో రమణ మహర్షి బోధనలకు ఆకర్షితులయ్యారు. వీటి ద్వారా సమాజ అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో భక్తుల విరాళాలతో 1990 ఆగస్టు 15వ తేదీన 16వ నెంబరు జాతీయ రహదారిని ఆనుకుని రాచపల్లి సమీపాన 4 ఎకరాల స్థలాన్ని సమకూర్చుకొని ఈ ఆశ్రమం ఏర్పాటు చేశారు. రమణ మహర్షి ప్రధాన ఆలయం, ధ్యానమందిరం నిర్మించారు. ఈ ఆశ్రమాన్ని ఆనుకుని శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని, దక్షిణామూర్తి, గణపతి, కుమారస్వామి ఉపాలయాలను కూడా నిర్మించారు. క్రమంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆంధ్ర అరుణాచలంగా తీర్చిదిద్దారు. ఈ ఆంధ్ర అరుణాచలం గురించి ఆలయ ప్రధాన అర్చకులు వెంకటరామ సత్యనారాయణ సర్కార్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ, తమిళనాడులోని అరుణాచలం గురించి బహుశా అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ ఆంధ్ర అరుణాచలం గురించి కూడా చాలామందికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంచేతంటే రామస్వామి అనే ఒక భక్తుడు ఈ ఆలయ నిర్మాణాన్ని కోరుకోవడం, అదేవిధంగా దీనికి ఎంతో పేరు ప్రఖ్యాత రావడం జరిగింది. అసలు ఆంధ్ర అరుణాచలం అంటే ఏమిటి, ఆంధ్ర అరుణాచలం సంబంధించిన ప్రాశస్త్యం గురించి మన దగ్గర ప్రధాన అర్చకులు ఉన్నారు, వారి అడుగు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. అసలు ఏంటండి చరిత్ర ఏంటి, దీనికి సంబంధించి వివరాలు మా ప్రేక్షకుల కోసం చెప్పండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ అపీత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. జై శ్రీ అరుణాచలేశ్వర స్వామినే నమః. శ్రీ భగవాన్ శ్రీ రమణ మహర్షే నమః. శ్రీ స్వామి రామానంద స్వాముల వారికి జై. ముందుగా ఈ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామివారి దేవస్థానం తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలండి. ఈ ఆంధ్ర అరుణాచలం అనే క్షేత్రం 2020 మార్చి 6వ తారీఖున శ్రీ అరుణాచలేశ్వర స్వామివారు అపీత కుచాంబా సమేతుడై స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందండి. ఈ ఆలయం మా గురువులైనటువంటి భగవన్ శ్రీ రమణ సేవా ఆశ్రమ వ్యవస్థాపకులైన శ్రీ స్వామి రామానంద గారు ఈ ఆశ్రమాన్ని, ఈ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ట్రస్టు నిర్వహణలో ఈ స్వామివారిని ఆలయం నిర్మాణం జరిగిందండి. ఈ ఆలయం ఆంధ్ర అరుణాచలం అనే పేరు రావడానికి ప్రధాన కారణం, మనకి అష్టాదశ పురాణాలలో మనకి వ్యాస మహర్షి మనకు 18 పురాణాలు ఇచ్చారండి. అందులో స్కాంద పురాణంలో శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క విశిష్టత అంతా కూడా తమిళనాడులో గల అరుణాచల క్షేత్ర మహిమ, అరుణాచల శివ నామం గురించి కూడా విశేషంగా వర్ణించబడిందండి. అది చాలా గొప్ప విశేషవంతమైన స్కాంద పురాణం అండి. మా గురువు గారైనటువంటి స్వామి రామానంద గారు ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఉద్ధరించడానికి
ఆయన సంకల్పించి నామస్మరణ మాత్రమే ముక్తినిచ్చే అరుణాచల క్షేత్రము, అరుణాచల శివ నామం గురించి వారు తెలుసుకుని మన ప్రజలను ఏ విధంగా అయినా ముక్తి మార్గంలో ప్రయాణింపజేయాలన్న ఒక ఉద్దేశంతో, సంకల్పంతో ఈ ఆంధ్ర అరుణాచలం అనే క్షేత్రాన్ని నిర్మించడం జరిగిందండి. ఈ ఆలయంలో అరుణాచలేశ్వర స్వామితో పాటు అమ్మవారు, అపీత కుచాంబ అమ్మవారు, శ్రీ విజయ గణపతి స్వామివారు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, అలాగే లక్ష్మీ హయగ్రీవ స్వామివారు, సూర్యనారాయణమూర్తి స్వామివారు, దక్షిణామూర్తి స్వామివారు, నవగ్రహ మండపం, క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వామి, అలాగే గంగా పుష్కరిణి ఉందండి ఈశాన్యంలో. ఆ గంగా పుష్కరిణిలో ప్రపంచంలో మన భారతదేశంలో మా స్వామివారు స్వామి రామానంద గారు ఎంతో భరతమాత అంటే ఎంతో విశిష్టమైన గౌరవ మర్యాదలతో అమ్మవారికి భరతమాత యొక్క మూర్తిని ప్రతిష్ఠించడం జరిగిందండి. పుష్కరిలో గంగామాతను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతిరోజు కూడా అమ్మవారికి గంగామాతకు కూడా గంగా పుష్కరిలో దీప నైవేద్యాలతో విరాజిల్లుతూ ఉన్నారండి. అలాగే ఆలయం లోపల శివనాయనారులైనటువంటి మహాభక్తులు, పరమ భక్తాగ్రేసులైనటువంటి 63 నాయనార్లు కూడా శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయం లోపల వచ్చిన భక్తులందరినీ కూడా ఉద్ధరించడానికి 63 నాయనార్లు కూడా కొలువుదీరి ఉన్నారండి. కావున భక్తులందరూ కూడా శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారిని దర్శించుకుని వారి సంకల్పార్థం ఏ అయితే సంకల్పంతో వచ్చారో వారి అనుగ్రహాన్ని, అరుణాచలేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా వారికి ఉంటుందని మేము తెలియజేస్తున్నామండి. అంటే ఈ ఆలయంలో 63 మంది నయనాలని కూడా నెలకొల్పడానికి గల కారణం ఏంటి? మనకి పెరియ పురాణం అనే ఒక గ్రంథం ఉందండి. ఆ పెరియ పురాణం అనే గ్రంథంలో ఈ నాయనార్ల యొక్క విశిష్టత ఎంతో ప్రాచుర్యం, ఎంతో ఇంచుమించు పాండ్యులు చోళుల కాలం నాటి కూడా ఈ నాయనాలు ఆ కాలం నాటి వారండి. అయితే మనకి శ్రీకాళహస్తి వెళితే తెలుస్తుంది శివుడు అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందన్నది. శ్రీకాళహస్తి క్షేత్రంలో శివుడు కింద ఉంటారు. భక్తాగ్రేసుడైనటువంటి భక్త కన్నప్ప తనకన్నా పై స్థాయిలో ఆలయం నిర్మించి ఉందండి. అందుచేత కూడా మనకి 63 నాయనార్లో కూడా మన భక్త కన్నప్ప ఉన్నారండి. దీనికి ప్రధాన కారణం భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తులు ఎక్కడుంటే భగవంతుడు అక్కడే ఉంటారని ఒక నానుడి. అందుచేత వారందరూ కూడా శివుల్లో స్వయంగా ఐక్యమైనటువంటి భక్తాగ్రేసులు. అందుచేత వారిని కూడా ఎక్కడో విశేషవంతమైన అరుణాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, రామేశ్వరం, ఇటువంటి పెద్ద ఏకాంబరేశ్వరం, ఇటువంటి ఆలయాల్లోనే, జంబుకేశ్వరం, ఇటువంటి పెద్ద పురాతన ఆలయాల్లోనే ఈ నాయనార్ల మూర్తులు ఉంటాయి. కానీ మా స్వామి రామానంద గారు నాయనార్లు కూడా పెద్ద పీట వేసి వారిని కూడా మన ఆలయంలో అరుణాచలేశ్వరుడు అనుగ్రహంతో అరుణాచలేశ్వర స్వామి నాయనాన్ని ప్రతిష్టాపన చేసుకున్నారని మన స్వామి గారు చెబుతూ ఉంటారండి. ఇప్పుడు ఆంధ్ర అరుణాచలాన్ని సందర్శించాలంటే ఏ పుణ్య దినాల్లో సందర్శించాలి? ఎప్పుడు జనరల్గా ఈ స్వామిని దర్శిస్తే బాగుంటుంది? ఈ ఆంధ్ర అరుణాచలేశ్వర స్వామిని ఎప్పుడైనా దర్శించుకోవచ్చండి. కానీ ప్రతిరోజు కూడా స్వామివారికి విశేషమైన అభిషేకం పంచామృతాలతో రుద్రాభిషేకం జరుగుతుంటుందండి. సోమవారం అయితే విశేషంగా జరుగుతూ ఉంటుంది. సోమవారం నాడు 10 లీటర్ల పాలు, 10 లీటర్ల పెరుగు, 2 కేజీలు తేనె, 2 కేజీల నెయ్యి, 8 కేజీల పంచదార, ఇంకా 8 రకాల పళ్ళ రసాలు, 3 కేజీల విభూది, 3 కేజీల చందనం, 3 కేజీల పసుపు, 3 కేజీల కుంకుమ, రోజు వాటరు, ఇలాగ మొత్తం 21 రకాలతో ప్రతి సోమవారం కూడా విశేషంగా స్వామివారికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరుగుతుంటుందండి. ప్రతిరోజు అభిషేకం ఉంటుంది. కాకపోతే చేయించుకునే భక్తులు ఎక్కువగా సోమవారం నాడు విశేషంగా వస్తూ ఉంటుంటారు. సుదూర ప్రాంతానికి రాజులు, అమలాపురం, భీమవరం, పాలకొల్లు, గుంటూరు, వైజాగ్ ఇలాగ చాలా సుదూర ప్రాంతాల నుంచి అక్కడి నుంచి ఎక్కువగా వస్తుంటుంటారండి. ఇక్కడ యొక్క స్వామివారి అభిషేకం చూసిన వెంటనే వాళ్ళ మనోభావం ఏముంటుందంటే
మా కోరిక ఇక్కడే నెరవేరిపోయింది. ఒక దృఢ సంకల్పంతో చూసి మనసుతో ఆ మనసు నిండా స్వామివారి అనుగ్రహం పొంది ఆనంద బాష్పాలతో వారు తిరిగి ప్రయాణం ఇంటికి వెళ్తారండి. ఇంటికి వెళ్ళిన 40 రోజులు తిరగకుండానే మేము ఏ సంకల్పం అయితే స్వామివారి అభిషేకం చేయించుకున్నామో అది మాకు ఖచ్చితంగా నెరవేరిందని కృతజ్ఞతాపూర్వకంగా స్వామివారి మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చి వాళ్ళే మాకు చెప్పి వెళ్తూ ఉంటుంటారు. అంటే ఏ క్షేత్రానికి లభించినంత ప్రాచుర్యం ఈ క్షేత్రానికి చాలా తక్కువ కాలంలో లభించింది. అంటే ఈ ఆంధ్ర ఈ అరుణాచలానికి ఉన్న అంత ప్రాశస్త్యం ఏంటి? ఎందుకు ఇంత తక్కువ టైంలో ఎంత ప్రాచుర్యం పొందింది? ఒకటండి, మా గురుదేవులైన స్వామి రామానంద గారు ఈ ఆలయానికి ఎంతో వారు ఇప్పుడు వరకు గడిపిన ఆ సంకల్పం, ఆ అరుణాచలేశ్వర స్వామి ఆలయం నిర్మించాలనే సంకల్పం వచ్చిన కానించి కూడా ఎంతో ఎనలేని కృషి చేసి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. ఆ బహుశా దానికన్నా ముందు ఆలయం కట్టాలన్న ఒక సంకల్పం వచ్చినప్పుడు 5 సంవత్సరాలు ఇక్కడ అరుణాచల శివ అనే నామం ప్రతిరోజు కూడా రోజుకి 24 గంటలు 5 సంవత్సరాలు నిర్విరామంగా కొనసాగిందండి. ఆ నామం యొక్క శక్తి. కృష్ణార్జున్ ఏంటంటే ఏ ఊరు మీది? ధర్మవరం. అది ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ అరుణాచలం? 19 నుంచి అండి. 2019లో స్టార్ట్ చేశారండి. ఇంక అప్పటి నుంచి వస్తానండి. ఏంటంటే అంటే ఈ అరుణాచలం ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతిష్ట ఎలా జరిగిందన్నది చూసామండి. అరుణాచలం వెళ్ళేవాళ్ళండి అక్కడికి, తమిళనాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత అండి ఇక్కడ కొంచెం మనశ్శాంతి ఉండడం, స్వామి మనం రాకపోతే స్వామి డైరెక్ట్గా కనిపించి రమ్మని చెప్పడం, స్వామివారి కన్నా అమ్మవారే ముందు వచ్చి ఎందుకు రావట్లేదని అడగడం, ఒకరోజు రాకపోయినా కూడా కనిపిస్తారండి. చాలామంది గురువులు వచ్చి స్వామి ఇక్కడికే వచ్చేసారని చెప్పడం, ఆ విధానం బాగుందండి. ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుందండి. మనం ఏ పని అనుకున్నా క్లియర్గా జరుగుతుందండి. నేను ఒక నెల నుంచి కొన్ని కారణాలు రాలేదండి. రాకపోతే ఎందుకు ఆర్థిక ఇబ్బంది ఉంది స్వామి, నువ్వేం చేస్తలేదు, నాకు కొంచెం ఇబ్బందులు పడుతున్నాను, రోజు నీ దర్శనం నీతో రావడం కూర్చోవడం చేసినా కూడా ఇబ్బంది ఉంటుంది, భక్తి పెరుగుతుంది తప్ప నాకు మరి కుటుంబాన్ని ఎలా పోషించాలని చెప్పేసి అడిగానండి. అడిగితే మన్నాడు కూడా చేతి వరకు రావడం పోవడం నుండి వర్క్లు ఇంకా కోపం వచ్చి ఆగిపోయానండి. ఆగిపోతే బాబుకి జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చిందని చెప్పేసి పత్తిపాడు విజయ మేడం దగ్గరికి తీసుకెళ్తే ట్రీట్మెంట్ చేసినా కానీ తగ్గలేదు. తగ్గిపోతే గవర్నమెంట్కి తీసుకెళ్ళామండి. రేట్లు అవసరం 75,000కి వచ్చేసాను. పర్లేదమ్మా పెరిగితే ఇక్కడ ఉంచండి, ఒకవేళ లేకపోతే కాకినాడ తీసుకెళ్దాం అని చెప్తే నేను వేరే పని మీద బయటికి వెళ్ళానండి. 45,000కి వచ్చేసాను. వచ్చిన తర్వాత వెంటనే ఫోన్ చేస్తే కాకినాడ తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టిన తర్వాత 35,000కి వెళ్ళిపోయింది. మొత్తం డాక్టర్లో మాకు తెలుసున్న ఆయన ఉన్నాడండి, బాబ్జీ గారు అని, వాళ్ళ అమ్మాయి, మొత్తం ముగ్గురు అందులోనే ఉంటారండి జీజీహెచ్లో. ఇంకా వాళ్ళు ఉన్నారు కదా అన్న ధైర్యంతో అక్కడ పెట్టాము. ఎంత పెట్టినా అండి పెరిగి కదండి. ఏ టెస్ట్ చేసినా ఏ టెస్ట్లోనే ఏమీ లేదండి. మొత్తం బ్లడ్ తీయడం 4-5 చోట్లకి పంపించి టెస్టులు చేయడం ఏమీ లేదండి. 35,000 ఉండేది. వాళ్ళు వచ్చి డేంజర్ జోన్ అమ్మ, వాంతిలో బ్లడ్ పడినా, మామూలుగా మోషన్స్లో బ్లడ్ పడినా డేంజర్కి వెళ్ళిపోతాడు అబ్బాయి, కోమలోకి వెళ్ళిపోతాడు అని. మళ్ళీ టెస్ట్ చేస్తే ఏ టెస్ట్లో ఏం దొరికింది కదా, ప్లేట్లెస్ మాత్రం పెరిగి కదండి. అప్పుడు నేను ఏదో తప్పు చేసుకుంటాను, ఎక్కడో ఏదో తేడా జరిగిందని అలా ఆలోచించాను. ఇక్కడ నా ఫోటోలు వాట్సాప్లోకి వచ్చినాయన్నీ ఒకసారి లోడ్ ఎక్కువైపోద్దని డిలీట్ చేసేస్తాం కదండి, ఏవీ లేవండి. వీళ్ళు నందాభిషేకం గురించి ఒక ఫోటో పెట్టారండి, అమ్మవారు అయ్యవారిని కలిపి పెట్టారు. అది జూమ్ చేసండి, ఆ బ్లడ్ వాళ్ళు ఇచ్చిన స్లిప్ అక్కడ పెట్టి నేను చేసిన తప్పు ఇది ఒకటే, మీ దగ్గరికి రావడం మానేశాను. అమ్మవారు వచ్చి కనిపించినా కూడా వద్దామని గేటు దాకా రావడం అండి, మనసొప్పుగా మళ్ళీ వెళ్ళిపోవడం. అప్పుడు అక్కడ పెట్టి నేను చేసిన తప్పు ఇదే స్వామి, డైలీ వస్తాను, ఇంతగా తప్పు నేను ఏం చేయలేదు, ఎవరికైనా ఏం చేయలేదు అని చెప్పి అక్కడ పెట్టి ఆ షాంపిల్ లోపలికి ఇచ్చాను. 94,000కి వచ్చింది. ప్లేట్లెస్ పెరిగిపోయిందంటే ఆటోమేటిక్గా. ఏం జరిగింది, ఏ టెస్ట్లో ఏం లేదు, ఏటి మాయా అని డాక్టర్లు అందరూ అన్నారు. అన్న తర్వాత చూసి ఈ రోజుకి ఉంచుతామమ్మా, మినిమం 150,000 పైన ఉండాలా అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మళ్ళీ నిన్న పట్టుకెళ్ళాము.
మొన్నండి పట్టుకెళ్ళిన తర్వాత 2,15,000 వచ్చాయండి. వీళ్ళు ఇంకో ఫోటో పెట్టారండి. ఆ 2 ఫోటోల దగ్గర బెడ్ పెట్టి స్వామి నువ్వే రక్షించు, నేను డైలీ వస్తాను దర్శించుకుంటాను అని చెప్పేసి అది 2,15,000 అయిపోయింది. ఈరోజు పర్వాలేదు అని చెప్పేసి రాత్రి వచ్చేసండి, ముందు అమ్మకి చెబుదాం తర్వాత నాన్నకి చెబుదాం అని చెప్పేస్తే స్వామి కనిపించారండి. స్వామితో మాట్లాడాను. ఇప్పుడే ఫోన్ చేశారండి 3,80,000. ఏ టెస్ట్లోని ఏమీ దొరకలేదండి, ప్లేటెస్ పెరగలేదండి. ఇది స్వామి మామూలుగా రాకపోతే కనిపిస్తాడండి, మాట్లాడతాడు, అమ్మవారు మాట్లాడతాడు. నేను చాలా టెంపుల్ తిరుగుతానండి, ఆత్మే పరమాత్మని నమ్ముతాను. అలా నమ్మి కూడా కొన్నిసార్లు రావడం మానేస్తుంటారు, కానీ ఆయన ఊరుకోడు. అంటే కొన్ని చెప్తే చిల్లీగా ఉంటాయండి. అమ్మవారు 3 రోజుల నుంచి చేయి పట్టుకుని ఐసు కొనమని అడుగుతున్నారు. అది ఎలా కొనాలో ఎలా ఇవ్వాలో నాకు తెలియలేదు. 3 పాపలు, చిన్న పాపలు వచ్చారండి. వాళ్ళ 3కి ఉదయాన్నే కొనిచ్చాను. ఇప్పుడే ఆ గుడి దగ్గర కొనిచ్చేసానండి, ఐసులు కొనిచ్చేసానండి. తర్వాత స్వామిని అడిగి ఏ రకంగా ఇవ్వాలన్నది అప్పుడు అడుగుతాం. నేను బాలచాముండికని వచ్చాను, నువ్వు నాకు కొనవా అంటుందండి. ఎలా సాధ్యం అండి ఇవ్వడం అని చెప్పేసి అక్కడ 3 పాపలు ఉంటే కొనిచ్చేసానండి. ఇక్కడ ఇంకో ప్లాన్ చేసి ఇద్దాం అని చెప్పేసి స్వామిని అడిగి ఇక్కడికి ఎవరు వచ్చినా అండి ఇబ్బంది ఏం లేదండి. స్వామి డైరెక్ట్గా ఇక్కడే కూర్చున్నాడు, అమ్మ ఇక్కడికి వచ్చి కూర్చుంది. రాకపోతే పిలుస్తారు, అడుగుతారండి. మా స్వామి కూడా ఒకరోజు రాకపోయినా ఎందుకు రావట్లేదు కారణం ఏంటి అంటే ఇలా 12 స్వామి రాలేదు, రండి మీరని చెప్పేసి అంటారు.